Hey, hi guys, welcome back to Khatarnak Boys. వీడియో వచ్చేసంటే ఏం లేదు, ఖాళీ కదా. చోటుపై బర్త్డే ఉంది. బాయ్ కా బర్త్డే అంటారు. హ్యాపీ బర్త్డే చోటుపై, హ్యాపీ బర్త్డే చోటుపై. అసలు ఏంటంటే బాక్స్ కి పట్టుకొచ్చేసిండు. అయ్యా బాక్స్ ఏనా అంటే బాక్స్ కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తారో చేసుకోరు. ఈ వీడియో చూస్తే మాత్రం మీకు ఫుల్ ఫన్ ఉంటుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్. అందరు ఎప్పుడు ఏం చెప్తారు సార్? చోటుబాయికి హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే బాయ్ చోటుబాయ్, హ్యాపీ బర్త్డే. సాయన ఇంకో సర్ప్రైజ్ ఉన్నాడు కదా, ఇంకో సర్ప్రైజ్ ఉంది. అది నాకేం సర్ప్రైజ్ పెట్టినాక అది ఉంటది మాత్రం. మెంటల్ మామ మ్యాడ్. ఈరోజు అయితే చోటన్న బర్త్డే ఉంది కాబట్టి ఈరోజు ఫుల్ దుమ్దాం ఉంటుంది. ఈరోజు డైరెక్ట్ 6-4 బౌండరీ ఈరోజు బ్యాట్లు ఎరిగిపోతే మనం ఆడితే చూడు, బ్యాట్లు ఎరిగిపోతే మనం ఆడితే చూడు. బ్యాటింగ్ రాదు, ఏం రాదు. బ్యాట్ పట్టుకుంది. నో బాల్ వైట్ బాల్ దగ్గర క్రికెట్ కి వచ్చి వాళ్ళు. చోటుబాయికి విష్ చెప్దాం. ఆవు హాయ్ చోటుబాయ్, హ్యాపీ బర్త్డే. సరే బోలో, సరే బోలో హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. విరాట్ కోహ్లీ అవుతాడు, ఒకడు ధోని అవుతాడు, ఇంకోటి ఎవడో ఏమైతాడు. నేను సిరాజ్ అవుతానా? నేను ఎంఎస్ మోడీ అవుతాడా, ఎంఎస్ మోడీ అవుతాడా. ఇదే సాయి బాయ్, గుడ్ మార్నింగ్. అన్నమాట. ఇక్కడ వికెట్ పెట్టేసిండు. గైస్ ఇంత దూరం ఉంటాయండి తీసుకోరి. నాకైతే ఆడడానికి రాదు, ఫస్ట్ చెప్తున్నా క్రికెట్. బాల్ వేస్తే బ్యాటర్, బ్యాట్ వేస్తే బాల్ వేస్తే బ్యాటర్, బ్యాట్ వేస్తే ఇలా అంతా ఫెయిల్. ఎవ్వరికి రాదా క్రికెట్, ఎవ్వరికి రాదు. వీళ్ళంతా పిల్ల బచ్చలేలు. నీకొచ్చా ముందు వాళ్ళ దగ్గర పోయి క్రికెట్ వచ్చా అన్నాడు. ఒక్క ఓవర్కి ఎన్ని బాల్ ఉంటాయి? ఒక్క ఓవర్కి 12 బాల్ ఉన్నాయి అంటారు వీళ్ళు. ఒక్క ఓవర్కి 12 బాల్ ఉన్నాయి అంటారు వీళ్ళు. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామ. అక్క మీకు క్రికెట్ వస్తుంది అక్క? ఓవర్లు ఎన్ని బాల్ ఉంటాయి అక్క? నీకు ఇష్టమైన బాల్ విరాట్ కోహ్లీ అంటే, ఇష్టమైన బాల్ విరాట్ కోహ్లీ అంటే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అరే టీం తీసుకోండి రా, టీం తీసుకోకుండా ఎట్లా ఆడతారు బాయ్? లేదా ఇంతకు ముందు గోడీలు ఆడేసి వచ్చినా, ఇప్పుడు వికెట్ ని బరాబర్ కొడతాను. వికెట్ కొడితే మధ్యలో ఉన్న వికెట్ ఎగిరిపోవాలా? ఇగో బర్త్డే ఆఫర్ లా నేను చెప్తున్నా. బుక్ ఫస్ట్, సెకండ్ ఫస్ట్ లేదు, చుట్టనాకి ఇస్తున్నా. ఎవరైనా తీసుకోవాలి. ఫస్ట్ బుకింగ్ శ్రీధర్ గారు, సెకండ్ బుకింగ్ అభిగాడ అయితే మనకు రామ్ చరణ్ నాడు మస్తు ఆడతాడు అన్న. అదే రామ్ చరణ్ గాడు అయితే ప్రభాస్ గాడు, ప్రభాస్ గాడు. కావేరి, త్రిష, ఓకే చోటా భీమ్, చోటా భీమ్. ఇంకో ఇద్దరు వస్తారు, ఇంకా ఇద్దరు రావాలి. మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు. టాస్ అవుతుంది. 10 రూపాయలు చిక్క ఇది. 10 రూపాయలు. బెట్ ఎంత? 1010 జోకర్ లేదు, జోక్ చేయకపోయాడు. మ్యూజిక్ ఇట్స్ బ్యాటింగ్. మన బౌలింగ్ చూడు, ఎంత స్పీడ్ వస్తుంది. ఎవరు తీస్తాడు నీ బౌలింగ్? తీరా పెట్టి రెడీ. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏందో మనం ఈరోజు సాయంత్రం డైరెక్ట్ కాకపోతే 7. అరే ఆ డైరెక్ట్ తాగింది అనుకో 7 రా.
డైరెక్ట్ బాల్ వచ్చి వికెట్ లో తాకింది అనుకో 12 స్కోర్. ఎవరైనా క్యాచ్ పడితే 24 రా స్కోర్. ఆడాడు ఫైనలీ ఫస్ట్ బాల్ అయితే స్టార్ట్. బ్యాటింగ్ ఏది 4 అది రే బోరా నాన్న రే అరే ఇర్రా బాల్ ఇర్రా ఎన్ని 5 ఓవర్స్. నీ అమ్మ అరే మీరు ఐపీఎల్ ఆడితే ఇంత శోధంగా రాని బ్యాటింగ్ షార్ట్ పెట్టే 8 చాలు ఇంకొంది ముందు ఉంది లైక్ ఇంకా ఒకటి ఫస్ట్ వరకే అవుతుంది. కంట్రోల్ 360 ఇంకొంది ముందు ఉంది లైక్ ఇంకా ఒకటి ఫస్ట్ వరకే అవుతుంది. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. నెక్స్ట్ మ్యాచ్ ఇంకో మ్యాచ్ ఆడతారు. ఒక మ్యాచ్ అయిపోయింది. రెడీ సాయిబే ఆడుతుండే ఇప్పుడు. డైరెక్ట్ బ్యాటింగ్ ఆడతాం అంటే ఉద్దేశం. ఎందుకు చీటింగ్ ఆడుతుంది? ఆడు ఓవర్ ఆడలే. 4 బాల్ 2 బాల్ ఓవర్ కాలేదు. ఒక్క ఓవర్కి 6 బాల్ మెంటల్ గా రాబే మళ్ళా నువ్వు వస్తావు స్ట్రైక్ లకి రన్ చేయగానే అయితే ఓకే బ్యాటింగ్ ఒక్క ఓవరే అయింది మనది కదా బ్యాటింగ్. చింటోడు చూడండి ఫ్రెండ్స్. అరే టుడి సీదరన్నా చెప్పు. ఓవర్తో ఉన్నాయి బాల్ వేసేసి అనుకో ఇంకో రన్లు వస్తాయి. ఏం చెప్పావురా? ఫీలింగ్ చేస్తారు. బాల్ ఆపడానికి వస్తలే. బాల్ మేమే క్రికెట్ అంటే నేర్పించాం. రైట్ ఓవర్ చూడండి అయితే బౌలింగ్ వచ్చేసిండు. ఏ అవుట్ ఉండి అన్న దాని తక్కువ అవుట్ ఎందుకుంటా అన్న. నేను స్కిడ్ కొడితే మీరు చూస్తారా లేదా అని చెప్పి స్కిడ్ వేసిన నేను. మీరు చూసిరు బాల్ ఇట్లా టచ్ అయితే అప్పుడు అవుట్ అనాలి. నేను స్కిడ్ వేసామయ్యా. సానా 6 కొట్టిండు. ఇక అక్క అయితే క్రికెట్ కి వచ్చి ఇక ఫోన్ మాట్లాడుతుంది చూడు గైస్. ఇక్కడ బాక్స్ ఆడుతుందో లేకపోతే ఇక ఫోన్ మాట్లాడుతుందో. అక్క డాన్స్ చేస్తుంది అక్క. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకల్ జరుగుతోంది. 6 కొట్టి డాన్స్ చేస్తుండో. నైట్ అనుకోను
దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా అన్నా చూడనా ఏందన్నా ఇట్లా కొట్టిరు ఊర్లా చెప్పినా కదా మన ఇంతకు ముందు గోటీలు ఆడుతున్నాడు. ధోని కొట్టినంటే అవుట్. అన్నా 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 సానా అరే పార్థాయ ప్రతిబోధితాం నేను బాల్ వస్తుందా లేదా ఇట్లా తిరిగినా అది దానికి జరిగిన అట్లా ఇట్లా అన్నా ఏమైందన్నా నీకు? తొండి ఆడుతుర్రీలు సీరియస్ చెప్తున్నారా? నేను ఇట్లా తిరిగినారా? తిరుగుడు కాదురా, తప్పు అలాగే ఫ్రెండ్ ఫీడ్ వచ్చిండు చీటింగ్ అలాగే కాదన్నా ఫ్రెండ్ ఫీడ్ వచ్చి తిరిగినా చరణ్ ఫాస్ట్ ఉండాలి. అన్నా చూడని ఎట్లా ఆడుతుంది తొండి. ఇప్పుడు చూడు వికెట్ ఎట్లా పోతుంది. మా ప్రేమానికి ఏమర్థం సాయన్నకైతే అస్సలకి ఏమర్థం అయితే ఎట్లా అవుట్ అయినారా అని. నేను సీరియస్ చెప్తున్నారా? నేను ఇట్లా కొట్టినా తిరిగినారా? మంచి వికెట్ రికార్డ్ చేయలేను. షట్. క్రికెట్ ఆడుతుంటే ఆమెమో ఫోన్ మాట్లాడుకుంటుంది. ఫ్రెండ్ బర్త్డే అంటే ఫ్రెండ్ బర్త్డేలో ఫోన్ మాట్లాడాలంటే లేకపోతే కేక్ కట్ చేయాలంట అన్న. తెలుసు అరే ఏంట్రా ఇది బ్యాటింగ్ వచ్చి లేకపోతే 6 సెన్సార్ కొట్టేస్తుండే సెన్సారీ. ఓకే ఓకే 250 కొడుతుండే. 250 కొడుతున్నా అంటారు. అరే 5 ఓవర్లో 250 కొడతానా 5 ఓవర్లలో ఏందక్క బ్యాటింగ్ ఒకటే ఆడుకుంటున్నారు. అక్క ఒకటే ఆడుకుంటారంట 5 ఓవర్లు ఉంటాయి. ఇంకా 5 బాల్స్ ఉన్నాయి. అయ్యో చూడనా ఫుల్ గ్రౌండ్ ఎట్లయితే అన్న వీడియోలో చెప్పిండు అన్న ఫుల్ గ్రౌండ్. మీరు చూడండి, నేనేం చెప్పినా ఆ స్ట్రైట్ దాన్ని తగిలితే 6 కింద స్టెప్ పడిపోతే 4 అన్న. దీనికి లాగితే 6 అని చెప్పిన బౌండరీ ఫుల్ గ్రౌండ్. దీనికి తాగితే దానికి కాదు. ఫుల్ గ్రౌండ్ అన్న. సరే 4 రన్ అంట ఫుల్ గ్రౌండ్ అంట. లేపాలా సెంచరీ పెట్టేగో. అవుట్ అవుట్ అవుట్. ఏమౌట్ చూడు వికెట్. ఒక్క బాల్ కూడా కొట్టలే కప్పుడు వెళ్ళిపోయి 4 కొట్టినా. పోరలు కూడా కొడతాయి ఇట్లా బ్యాట్ అడ్డం పెట్టి. డిస్కాన్ నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నాకు బ్యాటింగ్ రాలే, బౌలింగ్ కూడా వస్తలే. లెమన్ సాయం నించొని బాల్ కోసం వెయిట్ ఆడుతుండు. అండ్ ఇంకో ప్లేయర్ అయ్యో మానస మోడల్ ఏమో ఇక్కడ దండాలు పెట్టి అవుట్ అవ్వాలని. ఈ ప్రేమకైతే అందులోనే మునిగింది అటు ఇటు. బెస్ట్ ఫ్రెండ్ క్రికెట్ ఆడడానికి వచ్చినావా దేనికి వచ్చినావా? నా బెస్ట్ ఫ్రెండ్ మిస్ అయిపోయింది. ఫీల్డింగ్ చేస్తావా లేదా? ఫీల్డింగ్ చేస్తా కానీ నా బెస్ట్ ఫ్రెండ్ మిస్ అయ్యాను ఎందుకంటే ఇలా తన బర్త్డే. చెప్పు మళ్ళీ హ్యాపీ బర్త్డే అని చెప్పు. హ్యాపీ బర్త్డే. పోర్రా ఆడే చెప్పిండు ఫుల్ గ్రౌండ్ అని చెప్పిండు. అరే సాయి ఇట్రా ఎంపైరింగ్ చేయరా. మళ్ళా 4 తాకింది. ఏ వీడియో ఉంది కదిలింది బే.
అరే అరే మచ్చా వికెట్ కి ఫస్ట్ ఓవర్ లాటరీ బాల్ ఒకటే బాల్ కొట్టే ముఖం తీసుకొని వెళ్ళిపోవాలి మళ్ళా. ఇంటర్నేషనల్ పేరు దిగుతుంది ఇప్పుడు. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఆల్రౌండర్. ఇప్పుడు మనం ఈ ప్లేయర్ ని మనం చూడబోతున్నాం. ఆడేతో లేడు బాల్ షాట్. ఇట్లా అవుట్ అయితే ఎట్లా రా బాగా చేసింది. నేను కష్టపడి 8 రన్లు కొట్టిన బాయ్. ఏదేదో కొట్టేద్దాం అనుకుంటున్నాం మరి ఒక 6. అటు తిప్పు. షోల్డర్ తాకింది. షోల్డర్ భుజానికి రాకింది బాధ ఇచ్చింది. భుజానికి రాకింది బాధ ఇచ్చింది. చెల్లబ్బకి రాకింది. మాట ఫైనల్ మాట. వీడియో ఉంది మన దగ్గర. వీడియో ఉంది, నేను చూపిస్తాను. వీడియో చూపిస్తాను. అరే ఎంపైర్ వాళ్ళ టీం కాదు మన టీం కాదు. ఎంత ఇచ్చారు నీకు? 1 కోటి ఇస్తానరా? కాదు మొత్తం 1 కోటి రూపాయలు ఇస్తాను. వీడియో 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 చూపిస్తాను. వీడియో చూపిస్తాను. రైట్. ఆడపిల్ల అయితే మగపిల్ల భుజానికి రాకి. అరే బ్యాక్ ఆడపిల్లలంటే ఆట బొమ్మలా కనపడుతున్నారా నీకు? One more time. Yeah, looks no bat. Give me the ball tracking, please. Wickets, umpire's call. Go back to the umpires. But it really depth as well, so swing and seam. This is a really narrow call. You can see why the umpire's given it out. సో ఫైనల్ గా మన ప్లేయర్ అయితే అవుట్ అయింది. చూసిరు కదా రివ్యూ. అండ్ సిక్స్ ఒక గేమ్ ఆడినట్టు సాటిస్ఫాక్షన్ లేదు ఎందుకు? నీకు ఆడనికి రాలే మరి. అది కాదు, వీళ్ళంతా డిమ్మిడిమే ఆడుతారు. ఇంత డిమ్మిడిమే ఆడుతారు గేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ రాకింది. నాకు తెలిసి నొప్పి వాళ్ళకి తెలుసా? అది బ్యాట్ కి తగిలి షోల్డర్ కి తగిలింది. నా బ్యాట్ తాకలేదు. నా బ్యాట్ కి తాకలేదు. ఇజ్జత్ అనుకుంటాం జరుగుతాయి. సరే తరలే. అదో అన్న, నేనైతే ఇజ్జత్ తీసేసిన. నువ్వు నేను కూడా ఇజ్జత్ తీస్తాను నీతో పాటు. చూడు మన ఎయిట్ చూడు. క్లాస్ కి వచ్చినావా? అరే నువ్వేమో ఇడ నుంచి రావట్లేదు. పోతాం మీ ఇంట్లో పోయి కూర్చో. కాదు, ఎట్లైనా మనం ఓడిపోతాం. ఎందుకన్నా మన కేతులు అంటే ఒక 4 అన్న కొట్టకపోతే నా ఇజ్జత్ ఉండాలి కదా. అరే మా ఫ్యాన్స్ కోసం కొట్టిన. లడనా చలో చలో పక్క
ఒక్కదానికే ఖుషి అయిపోయారు తెలుసా, వన్ షాట్ గన్ షాట్ డిస్కా మనం రాక గోటి కాలేటోళ్ళం మనం. వీళ్ళు ఒక్క వికెట్ పడితే టీం మొత్తం మొర్రేటోళ్ళు. మేము ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా ఒక్కడే నొడతారా మా వాళ్ళు చూడు. ఒకడు బ్యాటింగ్ ఆడుతుండు సాయి, కీపింగ్ చేస్తుండు సాయి, బౌలింగ్ చేస్తుండు సాయి. ఏంది సాయి? ఏ సాయిరామ్ క్యా మా మీద ఎంత ప్రేమ అన్న, కేక్ తెచ్చినాం. చిటి చిటి మొదలైంది కాదు ఈ భావన. నేను ఊరుకాను మళ్ళా. హ్యాపీ బర్త్డే టు యు. பக்கத்துல நான் பாடுக்க வழி சொல்லம்மா. So guys, she's my friend Chitty. ఇక మన ప్రశాంత్ భార్గవి కూడా వచ్చిర్రు. అరే చుట్టుపై బర్త్డే పార్టీ ఇది. బి 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 డడ్రా దింపురా మంచిగా కొట్టేస్తుంది. తీరా ஒரு வேதியியல் மாற்றம் என் உள்ளுமே. ఏం కాదు.